నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు చెప్పారు కదా, ఏం చెప్పారు? గుడ్ మార్నింగ్ చెప్పారా? వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ చెప్తే వెరీ గుడ్. సరే, చెప్పకపోతే ఇప్పుడు నేర్చుకోవాలి మీరు గుడ్ మార్నింగ్ చెప్పడము. ఉదయమే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. ఎవరు కలిస్తే వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఈ రోజున మనము నేను నా పరిసరాలు అంశంలో అయితే ఈ డిసెంబర్ నెలలో మనకి నేను నా పరిసరాలు అంటే సంభాషణ అంశంలో మనము గాలి, నీరు, పరిసరాల గురించి మొదటి 2 వారాలు మాట్లాడుకుంటాము. సో దాని గురించి మాట్లాడడానికి మనకి కరుణశ్రీ సూపర్వైజర్ ఉన్నారు కదా, తను వచ్చారు ఈరోజు స్టూడియోకి. తను మీతోటి ముచ్చట్లు పెడతారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ గుడ్ మార్నింగ్. రమా మేడం గారు చెప్పినట్టు ఈరోజు మన సంభాషణ కార్యక్రమం నీరు గురించి. నేను నా పరిసరాలలోని సంభాషణ అంశము నీరు. సరే, ఇది మొదలు పెట్టడానికి ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఓకేనా? టకీమని చెప్పేయాలి పిల్లలు. మీరు పొద్దున్నే లేగంగానే ఏం చేశారు? గుర్తు తెచ్చుకున్నారా? టాయిలెట్కి వెళ్ళారు కదా, వెళ్ళారా? వెళ్ళినప్పుడు నీళ్ళు వాడారు కదా, క్లీన్ చేసుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి. ఎస్. తర్వాత ఏం చేశారు? కాసేపు అటు ఇటు తిరిగి ఉంటారు. తర్వాత పాలు తాగుదు కానీ రా అనగానే అలాగే వెళ్ళిపోయారా? లేదు కదా. బ్రష్ చేసుకున్నారు కదా, పళ్ళు తోముకున్నారు. పళ్ళు తోముకొని కడిగేటప్పుడు ఏం వాడారు? దేంతో కడుక్కున్నారు? కరెక్ట్, నీళ్ళతోటి. బాత్రూమ్కి నీళ్ళు వాడాము, బ్రషింగ్ చేసుకున్నప్పుడు నీళ్ళు వాడాము. స్నానం చేశారా పిల్లలు? స్నానం దేంతో చేశారు? కరెక్ట్, నీళ్ళతోటి కదా. మరి అమ్మ టిఫిన్ చేయడానికి రమ్మనింది. మరి టిఫిన్ చేయాలి, వంట చేయాలి అంటే అమ్మ కడగడానికైనా ఏదైనా చేయడానికి, వండడానికి ఏం వాడింది? అన్ని పదార్థాలతో పాటు అది ఉడకడానికి ఏం పోసింది? నా అమ్మ దాంట్లో గిన్నెలో నీళ్లు పోసింది కదా. మరి మనం వేసుకున్న బట్టలన్నీ ఉతకాలి కదా, శుభ్రమైన బట్టలు వేసుకోవాలంటే ఉతకడానికి ఏం వాడాము? అమ్మ వాళ్ళంతా నీళ్లు వాడారు. మరి కూరగాయలు అవి కడగాలంటే ఎలాగా? అది కూడా నీరే. మరి గమనించారా? మనం ఏది ఆలోచించినా పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి మళ్ళీ పడుకునే వాటికి మనకి ఎన్నో రకాల పనులు చేస్తాము మనము. దానికి అన్నీ కూడా నీళ్లు సంబంధించి ఉన్నాయి కదా. అంటే నీటి ఉపయోగాలు బోలెడున్నాయి, మన జీవితంతో అనుసంధానమై ఉన్నాయి. మరి మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇప్పటిదాకా మనం ఏమేం పనులు చేయడానికి నీళ్ళు అవసరమో చెప్పాము. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? లేచేసరికి అమ్మ చక్కగా అన్ని బిందెలల్లో, కుండలల్లో అన్నిట్లో పట్టి పెట్టేసింది కదా, కాబట్టి తెలియదు అనుకుంటున్నారా? మరి వాటిల్లోకి ఎలా వచ్చాయి నీళ్ళు చెప్పగలరా? కరెక్ట్, నల్లాల్లోంచి వచ్చాయి. పంపుల్లోంచి, ట్యాపుల్లోంచి, నల్లాల్లోంచి వచ్చాయి. కొన్ని దగ్గర ఏం చేస్తారు? ట్యాంకుల ద్వారా వస్తాయి. మరి నల్లాల్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు నేను చెప్తా ఉంటే మీకు గుర్తొచ్చేస్తుందిలే. మన ఊర్లో అక్కడ స్కూల్ దగ్గర పెద్ద ట్యాంక్ ఉంది, గుర్తుందా? ఇలా మెట్లు ఉంటే ఆ పైన ట్యాంక్ ఉంటుంది, గుర్తుపట్టారా? గుర్తొచ్చిందా? ఆ ట్యాంకులోంచి మనకి నీళ్ళు రోజు ఒక సమయానికి సరఫరా చేస్తారు. అవన్నీ మనం మన ఇంట్లో ఒక ట్యాంక్ పెట్టుకొని కనెక్ట్ చేసుకుంటే మనకి పంపుల్లోంచి వస్తాయి. కొద్దిమంది మేము చేస్తాము, కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చుకుంటాము. మరి వీటన్నిటిలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఆ ట్యాంకులోకి నీళ్ళు ఎలా వస్తాయి? ఆలోచించారా? సరే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు గుర్తుపట్టేస్తారు. మన ఊర్లో ఊర్లోకి వస్తూ ఉంటే ఒక పెద్ద చెరువు ఉందే, ఆ చెరువులోంచి కదా. అంటే ఒకప్పుడు మనకి చెరువుల్లోంచి అలా నీరిచ్చేవారన్నమాట. చెరువులు అనేవి కూడా మనకి నీటికి సోర్సెస్ అంటాము, అంటే వనరులు. పొలాల్లో కావాలంటే ఈ చెరువులో నీళ్ళే కదా నాన్న వాళ్ళు, తాత వాళ్ళు పట్టేది కదా. అంటే నీళ్ళు మనకు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? నల్లాలోంచి వస్తాయి, ట్యాంకులోంచి వస్తాయి, చెరువులోంచి. ఇంకా కొన్ని పేర్లు చెప్పండి ఎక్కడి నుంచి వస్తాయో. ఎవరో చెప్తున్నారు కదా, బోర్ నీళ్ళు, బోర్లోంచి వస్తాయి. కొద్దిమంది దేంట్లోంచి చేదుతారు? బావిలోంచి, మోటార్లోంచి, ఇవన్నీ కదా.
ఇప్పుడు ఒక్కసారి నేను మీకు బొమ్మలు చూపిస్తాను, మీరు ఏదేంటో చెప్పాలి. చూడండి అక్కడ కనిపించే, ఇప్పుడు ఇక్కడ బొమ్మలో పిల్లలు ఏమేం చేస్తున్నారు? నీళ్ళు తాగుతున్నారు, స్నానం చేస్తున్నారు, పొలాల్లోకి నీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దినచర్యలో భాగమే. అలా మనకి దినచర్యలో భాగమైన నీటి ఉపయోగాలు బోలెడు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనం పిల్లలకి ఎలా చెప్పుకోవాలి? అంగన్వాడీ కేంద్రంలో అయితే టీచర్ చుట్టూతా పిల్లల్ని కూర్చోపెట్టుకొని ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ చెప్పించుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అడిగాం అలా. సరే, ఇప్పుడు కొన్ని బొమ్మలు చూపిస్తాను మీకు, ఏ నీటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అనేసి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదేంటి పిల్లలు? దానికి ఒక బావి, దానికి ఒక బకెట్ కట్టుంది కదా, బొక్కెనా, అది బావి అనమాట. బావిలోంచి నీరు వస్తుంది. ఆ పక్కన ఇందాక మనం చెప్పుకున్నామే పెద్ద ట్యాంక్, నీళ్ళ ట్యాంకు, అక్కడ కూడా మనకి నీళ్ళు వస్తాయి. ఇవన్నీ నీటి వనరులు. నెక్స్ట్ బొమ్మ చూపిస్తాను, అదేంటో చెప్పాలి మీరు. ఓకేనా? పైనుందే అదేంటి? పెద్ద చెరువు. మన ఊర్లలో ఉంటాయి కదా చెరువులు, అదన్నమాట. తర్వాత కాలువలు, డ్యాము. ఇటు కుడి పక్కన చూడండి, బోలెడన్ని గేట్లు ఉన్నాయి, వెనకాల నీళ్లు నిలువున్నాయి. ఆ నీళ్ళన్నీ డ్యాంలో నిండాక కిందికి నీళ్ళు వదులుతారు. ఆ నీళ్ళే మనకి కాలువలాగా వస్తుంది. కింద చూడండి, కుడి పక్కన కింద అట్లా కాలువలాగా మన ఊరికి వస్తూ ఉంటే కాలువలు కనిపిస్తాయి కదా, ఆ కాలువల ద్వారా మనకి నీళ్ళు వస్తాయి. ఇవి చెరువులు, ట్యాంకులు, డ్యాములు, ఏరులు, కుంటలు, ఇవన్నీ కూడా మనకి నీటి వనరులే. ఇంకో బొమ్మ చూపిస్తాను, అదేంటో చెప్పండి. బోర్ నీళ్ళు చెప్పాం కదా, బోర్ పంపు మన ఊరి పక్కన ఉన్న చెరువు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనం నీటి వనరులు ఏంటి అనగానే గబుక్కని చెప్పేయాలి. ఏంటేంటో చెప్పండి. కరెక్ట్. బావి, బోరు, నీళ్ళు, ట్యాపు, ట్యాంకు, ఇవన్నీ కూడా మన నీటి వనరులు. ఓకేనా? ఫస్ట్ మనం నీరు ఎందుకు అవసరం తెలుసుకున్నాము, వాటి వనరులు అంటే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నీరుని మనము ఉన్నాయి కదా అని బడబడోడా వాడేయకూడదు. ఎందుకు అంటే మన ఇంట్లో ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, ఇన్ని బిస్కెట్స్ ఉన్నాయనుకోండి, అయిపోతాయా? రోజు తినేస్తే ఉంటాయా? కరెక్ట్, అయిపోతాయి. మరి నీళ్ళు కూడా ఉన్నాయని అన్నీ వాడేసామనుకోండి, ఏమవుతాయి? అయిపోతాయి. తర్వాత మళ్ళీ మనకి నీళ్ళు దొరకవు, డబ్బులు పెట్టి కొందామన్నా దొరకవు. కాబట్టి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా మనం నీళ్ళని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడాలి. చూడండి ఇప్పుడు ఎలాగా అనేది ఒక్కసారి చూద్దాం. చూడండి, అదోండి, మనము శుభ్రమైన నీటినే వాడాలి. ఎలాగంటే మనకి ట్యాపుల్లో కుళాయిలో నీళ్ళే వాడాలి, నల్ల నీళ్ళే వాడాలి, ఇంట్లో ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ చేసిన నీళ్ళనే వాడాలి. ఇవన్నీ లేవనుకోండి, వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడైనా నీళ్ళని బాగా మరగబెట్టేసి, చూసారు కదా పక్కన పొయ్యి మీద గిన్నె పెట్టి వేడి చేసుకున్నాము, అలా వేడి చేసి చల్లారిన తర్వాత తాగాలి. కాచి చల్లార్చిన నీళ్ళు అనేసి మన అమ్మ వాళ్ళందరికీ తెలుసు, అమ్మ నాన్నమ్మలందరికీ తెలుసు. ఇలా తాగే నీళ్ళే స్వచ్ఛమైన సేఫ్ అయిన వాటర్, అంటే భద్రత అన్నమాట మనకి, ఇలాంటి సురక్షితమైన నీరు. ఓకేనా? ఎలాంటి నీళ్ళు తాగాలి? కేవలం సురక్షితమైన నీరే తాగాలి. తాగకపోతే వాంతులు విరోచనాలు అవుతాయి. నెక్స్ట్ బొమ్మ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఏంటి అంటే నీటికి సంబంధించి మనము గుణాలు తెలుసుకుందాం. ఇంకోటి, మొక్కలకు కూడా అవసరం తెలుసా నీళ్ళు? మొక్కలు లేకపోతే ఎలాగా? మరి చెరువుల్లోకి, డ్యాముల్లోకి, కాలువల్లోకి, నల్లాల్లోకి ఎలా వస్తాయి నీళ్ళు? వీటన్నిటిలోకి ఎక్కడి నుంచైనా ఒక దగ్గర నుంచి రావాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి? అన్నిటికంటే ముఖ్యమైన వనరులు వర్షం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు వర్షం చూపిస్తాను. వర్షం చూడండి, ఇప్పుడు ఈ వర్షం నుంచే మనకి నీరు వస్తుంది. ఈ నీరు రావాలంటే మనకి వర్షం ఉండాలి. అందుకనే వర్షాకాలంలో వర్షం పడితేనే చెరువులు నిండుతాయి, కుంటలు నిండుతాయి, కాలువలు నిండుతాయి, డ్యాములు నిండుతాయి. సంవత్సరం అంతా కూడా మనకి నీళ్ళు ఉంటాయి. అలా వచ్చే నీళ్ళని శుభ్రంగా కాచి చల్లార్చుకొని లేదా ఫిల్టర్లో పెట్టుకొని లేదా సురక్షితంగా చేసుకొని వడకట్టుకొని తాగాలి. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, చెట్లకు కూడా నీళ్ళు అవసరం. ఇది చూడండి, చెట్లకు కూడా నీళ్ళు అవసరం. వర్షం ఎప్పుడు వస్తుంది? మొక్కలుంటేనే వస్తుంది, చెట్లుంటేనే వస్తుంది. చెట్లు లేకపోతే వర్షాలు రావు. అంటే అన్నిటికైనా ముఖ్యమైన వనరులు వర్షము. వర్షం రావాలంటే చెట్లు ఉండాలి. ఇప్పుడు చూపిస్తాను ఇంకొకటి. మనం కాబట్టి ఈ నీరుని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎలా? ఒక ప్రశ్న వేస్తే చెప్పండి. పొద్దున్న మీరు బ్రష్ చేసేటప్పుడు ఎలా కడుక్కున్నారు బ్రష్ని, నోరుని, మొహాన్ని? నల్లా తిప్పెట్టేసి పేస్ట్ మీద బ్రష్ పెట్టుకొని అయిపోయిన దాకా ఇప్పెట్టారు కదా. ఎంతమంది చేత్తండి? మీరంతా నీళ్ళు ఇప్పేసే ఉంచారు కదా, కాదా?
కొద్దిమంది కాదంటున్నారు. కాకపోతే వెరీ గుడ్, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ఇక్కడ ఆ పాప కూడా అలాగే మనలా నేను చెప్పినట్టుగా బ్రష్ మీద పేస్ట్ పెట్టేసుకొని నోరు కడిగిన దాకా ఏదో ఇక్కడ నీళ్ళు ఇలా ఓపెన్ చేసింది. అది తప్పు. ఎలా కడగాలి మరి? ఒక జగ్గులోనో దేంట్లోనో నీళ్లు పట్టుకొని బ్రషింగ్ చేసుకుంటే బోలెడు నీళ్ళు ఆదా అవుతాయి. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా షవర్ వాడితే కొంచెం తక్కువ సమయంలో షవర్తో స్నానం అయిపుచ్చాలి, లేదా బకెట్లో నీళ్లు పట్టుకొని స్నానం చేయడమే మంచిది. మూడవది, ఎక్కువగా ఇళ్లలో జరిగేది, ఎక్కడ నీళ్లు లీక్ అవుతున్నట్టు నల్లల్లోంచి నీళ్లు చుక్క 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 కారుతాయి కదా, అలా కనపడంగానే మీరు వెళ్ళిపోయి ఫస్ట్ చేయాల్సిన పని నీళ్లు కారకుండా ట్యాప్ను కట్టేయడం. అమ్మ వాళ్ళంతా రిపేర్ చేయించేసి ఇదండి నీళ్లు కట్టేయాలి. అమ్మ వాళ్ళంతా రిపేర్ చేయించేసేస్తారు. చూడండి, ఇది సురక్షితమైన నీరు. మనం నీరుని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ బొమ్మలో చూస్తారా? చూడండి, చిన్నవి ఏంటి అని అంటే, కూరగాయలు కడిగేటప్పుడు గిన్నెలో నీళ్లు పట్టుకొని కడగాలి, షవర్ వాడేటప్పుడు తక్కువ సమయం వాడాలి, నల్లాలు లీక్ అయిపోతే వెంటనే అరికట్టాలి, ఇక్కడ ఏమైనా ఉంటే ప్లంబర్కి చెప్పేసి మనము ట్యాపులు మార్పించుకోవాలి, మొక్కలకి చిన్న చిన్న వాటితోటే నీళ్లు వాడాలి. ఈ రకంగా చేయాలి. ఇప్పుడు మీకు నీటి లక్షణాలు చెప్తాను. నీరేంటి, లక్షణాలు ఏంటి అనిపిస్తుందా? ఉన్నాయి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నీరు ఎన్ని రకాలుగా ఉంటుంది. నీటి అవసరాల్లో మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. అమ్మ వాళ్ళు కుక్కర్లో వండుతారా? మన ఇళ్ళల్లో గిన్నెల్లో వండుతారు. కుక్కర్ కూడా ఉంటుంది కదా. కుక్కర్లో ఎలా ఉడుకుతుంది? నీరు ఆవిరి ఆ ప్రెషర్ తోటి ఉడుకుతుంది. సో బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా, అవి ఎలాగా చూద్దాం. ఫస్ట్ నీటి లక్షణాలు. నీటికి ఆకారం ఉందా? ఉందా? అంతకుముందు కూడా చెప్పుకున్నాం, నీటికి ఆకారం ఉందా? లేదు. నీరుని ఎందులోకి పోస్తే ఆ ఆకారంలోకి వెళ్తుంది. గ్లాస్లోకి పోస్తే గ్లాస్లోకి, సీసాలోకి పోస్తే సీసాలోకి, చెరువులోకి పోస్తే చెరువులాగా, డ్యామ్లోకి పోస్తే డ్యామ్ లాగా. ఉదాహరణ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, నీరుని ఇందులో పోసేసాను. చూడండి, గ్లాస్ ఆకారంలోకి వచ్చేసింది నీళ్ళు, గ్లాస్ రూపంలోకి వచ్చింది. అదే సీసాలో అయితే సీసా ఆకారంలోకి వచ్చింది, ఇలా పొడవుగా వచ్చేసి ఇలా వచ్చేసింది. అదే బౌల్లోకి అయితే ఇందులో పోసాను అనుకోండి, బౌల్ ఆకారంలోకి కూడా వచ్చేస్తుంది. చూడండి, అంటే ఇప్పుడు చెప్పాలి పిల్లలు, నీటికి ఆకారం ఉందా? లేదు. మనం ఏ దాంట్లోకి నీరు పోస్తే ఆ దాని ఆకారంలోకి రూపాంతరం చెందుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ నీకు 2-3 బొమ్మలు చూపిస్తాను, చూడండి. చూడండి, ఇక్కడ ఈ గిన్నెలో చూడండి, ఇలా ఉన్న బుజ్జి గిన్నెలో పోస్తే ఆ ఆకారం వెళ్ళింది, పొడుగు గిన్నెలోకి వేస్తే పొడుగు గిన్నెలోకి, ఇలా అనమాట. ఇలాంటి రకరకాల ఆకారం గల సీసాల్లో పోస్తే కూడా అన్నాకారాలు, లావు దాంట్లో పోస్తే లావుగా అయిపోయింది, చిన్న దాంట్లోకి అయితే చిన్నగా అయిపోయింది, పొడుగు అయితే పొడుగు. అలాగే రంగు ఉండదు. స్వచ్ఛమైన నీటికి ఎప్పుడు రంగు ఉండదు. నీటికి రంగు ఉంది అంటే మనం అందులో ఏదో కలిపాము, కలుషితమైనది అని అర్థము. కాబట్టి నీటికి ఆకారం ఉండదు, రెండవది రంగు ఉండదు. మరి రంగు ఎలా వస్తుంది పిల్లలు? చూడండి, మనము నీటికి ఏ రంగు మనం వేస్తే ఆ రంగు వస్తుంది. మనం అంతకుముందు సైన్స్ ఎక్స్పీరియన్స్లో, శాస్త్రీయ పరిజ్ఞానంలో చూసుకున్నాం చూడండి, ఏ రంగు చుక్క వేస్తే ఆ రంగు వచ్చేసి నీళ్ళంతా ఇలా రంగులమయం అయిపోతుంది అన్నమాట. సో నీటి లక్షణాలు 2 నేర్చుకున్నాం. ఒకటి, నీటికి ఆకారం ఉంటుందా? ఉండదు. దేంట్లోకి పోస్తే ఆకారం. 2, నీటికి రంగు ఉంటుందా? స్వచ్ఛమైన నీరుకి ఉండదు. ఏ రంగు వేస్తే ఆ రంగు ఉంటుంది. మూడవది, వాసన రుచి ఉండవు. ఉప్పు కలిపితే ఉప్పు నీరు అవుతాయి, తీపి కలిపితే షుగర్ వేస్తే షుగర్ నీళ్ళు అవుతాయి. రుచి కూడా ఉండదు. నీటికి ఆకారం ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. ఓకేనా? ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ది చూపిస్తాను. నీటి యొక్క 3 రూపాల్లో ఉంటుంది. ఏమేం రూపం అనంటే, ఫస్ట్ నీరు ద్రవ రూపంలో, అంటే ఇలా తాగగలిగే ఆకారంలో ఉంటుంది. ఓకేనా? మనం చెప్తున్నాము 3 లక్షణాలు అన్నమాట నీటిది. ద్రవ రూపంలో ఉంటుంది. రెండవది, అదే నీళ్ళని తీసిపోయి నేనేం చేశాను, నిన్న ఫ్రిడ్జ్లో పెట్టాను. పెడితే ఏమైంది చూడండి, ఐస్ అయిపోయింది. ఘన రూపం అంటాం, సాలిడ్ అంటాం అన్నమాట. ఘన రూపంలో వచ్చేసింది చూడండి కదా. ఇదే నీళ్ళు నేను ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టేస్తే చూడండి, కనిపిస్తుందా మీకు?
ఐస్ లాగా అయింది కదా, ఇది ఘన రూపం అన్నమాట. ఫస్ట్ది ద్రవ రూపం, సెకండ్ది ఘన రూపం, మూడవ రూపం చూడండి, అమ్మో పొగలు పొగలు వచ్చేస్తుంది. ఏ రూపం ఇది తెలుస్తుందా? ఆవిరి. ఆవిరి అంటే మనకి వాయు రూపంలో ఉందన్నమాట. కనపడుతుందా మీకు? ఆవిరి. అమ్మ వాళ్ళు టీ పెట్టినప్పుడు కానీ నీళ్ళు మసలు పెట్టినప్పుడు కానీ కనిపిస్తుంది ఆవిరి అన్నమాట. చూస్తున్నారా ఇక్కడ నా డ్రెస్ దగ్గర ఇలా ఆవిరి రూపం కనిపిస్తుందా? ఆవిరి అంటే 3 లక్షణాలు ఏంటి మళ్ళొక్కసారి చూడండి. నీరు ద్రవ రూపం, చూడండి ఇది ద్రవ రూపం. రెండవది ఘన రూపం అంటే గట్టి పదార్థం, ఐస్ అన్నమాట. ఓకే, ఇదే దాన్ని మనము వేడి చేస్తే ఆవిరిలాగా వచ్చేస్తుంది. దీన్ని వాయు రూపం అంటారు. సాలిడ్, లిక్విడ్ అండ్ వేపర్, ఇవి 3 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నీళ్ళు మరగపెట్టేటప్పుడు వచ్చేది వాయు రూపం. ఇంట్లో అమ్మ వాళ్ళు టీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండి చూస్తే మనకి ఆవిరి రూపం అనేది చక్కగా కనిపిస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను మీకు. ఈ బొమ్మలో చూడండి, ఇది ద్రవ రూపం మనం గ్లాస్లో పెట్టుకున్నాము. తర్వాత ఇది ఘన రూపం, ఇది ఆవిరి. ఇప్పుడు మన దాంట్లో చక్కగా వచ్చింది, మనకు సరిగా కనపడి ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడూ కూడా ఈ రూపాల నుంచి దూరంగా ఉండాలి, అమ్మ వాళ్ళు చేసి చూపిస్తారు. ఓకేనా? ఈ రకంగా మనం నీటికి సంబంధించిన లక్షణాలను తెలుసుకున్నాము. వృధా చేయొద్దు, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకేనా పిల్లలు? ఏమేమి నేర్చుకున్నాము? నీటి ఉపయోగాలు మనం ఏ రకంగా ఉపయోగిస్తాము, ఏ రకంగా మనము జాగ్రత్తగా వాడాలి, వాటి వనరులేంటి, వాటి లక్షణాలేంటి, రంగు, రుచి, వాసన, వాటిని ఏ ఏ రూపంలో ఉంది, ఘన, ద్రవ, వాయు రూపంలో. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక పాట చూద్దాము. నిన్న కూడా చూసాం మనం ఈ పాట, వాన వాన రావయ్య పాట చూద్దాం. మరి ఉండకయ్య వాన వాన రావయ్య, రాకుండ ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్య, చిటపట చినుకుల వానయ్య, వాన వాన రావయ్య, రాకుండ ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్య, చిటపట చినుకుల వానయ్య, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య, వాన వాన రావయ్య, రాకుండా ఉండకయ్య, చిటపట చిటపట చిట చిటపట పట చిటపట చిటపట చిట చిటపట పట, వాన వాన రావయ్య, రాకుండా ఉండకయ్య, రాకుండా ఉండకయ్య. సో చూసారా, వాన వర్షం పాట ఇంతకుముందుకే మాట్లాడింది కదా, కరుణశ్రీ మాట్లాడింది కదా. ఏం మాట్లాడింది? నీరు గురించి మాట్లాడింది. మరి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి. వర్షాలు బాగా పడితే మనకి నీళ్ళు లభిస్తాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడ నిలుస్తాయి? చెరువులలో, కుంటలల్లో, బావులల్లో, లేకపోతే మనము రిజర్వాయర్లు కట్టుకుంటాము, పెద్ద పెద్ద రిజర్వాయర్లు. మీరంతా విన్నారు కదా, నాగార్జున సాగర్ రిజర్వాయర్ అని, శ్రీశైలం రిజర్వాయర్ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇవన్నీ విన్నారు చూడండి. అక్కడ నీళ్ళన్నీ నిల్వ ఉంటాయి. ఇప్పుడు వర్షం పడితే ఆ నీళ్ళన్నీ ప్రవహిస్తాయి. ఎందులో ప్రవహిస్తాయి? చిన్న చిన్న ఏరులలో ప్రవహిస్తాయి, నదులలో ప్రవహిస్తాయి. ఆఖరికి వచ్చి కొన్నిసార్లు కొన్ని నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది. కొన్ని నీళ్ళేమో మనము రిజర్వాయర్లలో స్టోర్ చేసుకుంటాము. కొన్ని నీళ్ళు భూమి లోపలికి ఇంకిపోతాయి.
ఆ భూమి లోపలికి ఇంకిపోయిన నీళ్ళన్నీ మనకి బావులల్లో, బోరు బావులల్లో, వాటిలల్లో నుంచి మనము తోడుకుంటూ ఉంటాం. చూసారా? అంటే నీరు ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి. వర్షాలు బాగా పడాలంటే మొక్కలు బాగా ఉండాలి, చెట్లు బాగా ఉండాలి. చెట్లు బాగా, అడవులు బాగా ఉంటేనే మనకి వర్షాలు వస్తాయి. ఇప్పుడు ఈ పాటలో కూడా అవే చెప్తున్నారు. చూసారా? మరి మనకు తాగడానికి నీళ్లు కావాలంటే కూడా వానలు రావాలి. మొక్కలు బాగా పెరగాలంటే వానలు కావాలి. అలాగే మన పంటలు పండించాలంటే కూడా వానలు రావాలి, నీళ్లు కావాలి. సో నీళ్ళు చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంతకుముందుకు చెప్పారు చూడండి, నీళ్ళను పొదుపుగా వాడాలి. మనం ఊరికే ట్యాప్ తిప్పేసేసి వెళ్ళిపోకూడదు. నీళ్ళన్నీ వృధాగా వెళ్ళిపోతాయి కదా. నీళ్ళన్నీ వృధాగా వెళ్ళిపోయి మురికి నీళ్ళల్లో కలిసిపోతాయి. మంచినీరు మనకు చాలా అవసరము. మురికి నీళ్ళు కాదు మనకు అవసరము, మంచినీరు. మంచినీరు కావాలి అని అంటే మనం ఏం చేయాలి? వచ్చిన నీటిని చాలా పొదుపుగా వాడాలి, చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇంకొక అంశంలోకి వెళ్దాము. నిన్న మనము కథ విన్నాము కదా, చీమ పావురం కథ. గుర్తుకొచ్చిందా పిల్లలు? చీమ పావురం కథ. మనం ఇప్పుడు మళ్ళొకసారి చీమ పావురం కథ గురించే చెప్పుకుందాం. అయితే అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా చీమ పావురం కథ చెప్పేటప్పుడు మొదటి విధానం మనకి హావభావాలతోటి కథ చెప్పడం. రెండవ విధానం ఏంటి? ఫ్లాష్ కార్డ్స్ లేదా స్టోరీ బుక్లోని పిక్చర్స్ చూపిస్తూ పిల్లలకి కథ చెప్పడం. ఇప్పుడు మనం రెండవ విధానంలో కథ చెప్పుకుందాం. సో పిల్లలు, ఈరోజు మీకు ఒక కథ చెప్తాను, చీమ పావురం కథ. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు బొమ్మలు చూపిస్తాను. ఈ బొమ్మ చూడండి, ఏమేం కనిపిస్తుంది బొమ్మలో? ఏమేమి కనిపిస్తుందో మీరు అక్కడి నుంచి చెప్పాలి. మాకు వినిపిస్తూ ఉంటుంది. మీరు తెలుసా మీకు? మీరేం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఒక పక్షి కనిపిస్తుంది కదా, పావురం. ఇంకా ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక ఆకు కనిపిస్తుంది, నది కనిపిస్తుంది. నదిలో ఏమిటిది? చీమ కదా, చీమ. మనం నిన్న కథలో చీమ గురించి మాట్లాడుకున్నాం. చీమ ఏమైంది? ఒకరోజు ఏమైందంటే, చీమ చెట్టు మీద పాకుతూ ఉంటే స్లిప్ అయిపోయి జారిపోయి నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో పడిపోయి అలాగా కొట్టుకుపోతూ ఉంది. బయటికి రావడానికి వీలవుతలేదు, మునిగిపోతూ ఉంది. నీళ్ళు కొంచెం నదిలో కొంచెం వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి కదా, నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి నదిలో. అలాగా అక్కడ నుంచి కొట్టుకుపోతూ ఉంది చీమ. కొట్టుకుపోతూ రక్షించండి రక్షించండి అని అరుస్తుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది చీమ. అరుస్తూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడ ఒక పావురం చూసింది. చీమ అలా కొట్టుకుపోతూ ఉంటే, మునిగిపోయి తేలుతూ ఉంటే ఒక పావురం చూసింది. పావురం ఏం చేసిందంటే ఒక ఆలోచన చేసింది. అరే, ఈ చీమ మునిగిపోతూ ఉంది కదా, దీన్ని ఎలాగైనా రక్షించాలి అని ఒక ఆలోచన చేసింది. ఆలోచన చేసి వెంటనే పక్కన పెద్ద చెట్టు ఉంది అన్నట్టు, ఆ చెట్టు నుంచి ఒక ఆకు తెంపుకొని వచ్చి, ఇది చూసారా, ఆకు తెంపుకొని వచ్చి చీమ దగ్గర వేసింది. చీమ దగ్గర వేసి చెప్పింది అన్నట్టు, ఏమని? చీమ ఇగో ఆకు వేసాను, నువ్వు వెంటనే వచ్చి ఆ ఆకు మీద ఎక్కితే నువ్వు మునిగిపోకుండా నెమ్మదిగా కొంచెంసేపు అయినాక ఒడ్డుకి ఎలాగో వస్తుంది ఆకు, అలాగా నువ్వు వెంటనే ఎక్కువ అనేసి ఆకు దగ్గరలో వేసింది అన్నట్టు, చీమకి దగ్గరలో వేసింది. ఇక్కడ బొమ్మ చూద్దాం. నెక్స్ట్ ఇంకో బొమ్మ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏమైంది? ఏం కనిపిస్తూ ఉంది? మీరు చెప్పండి, చెప్తున్నారా? ఏం కనిపిస్తుంది? ఆకు కదా, ఆకు ఒడ్డుకొచ్చింది. చీమ ఏమైంది? ఆకు మీద నుంచి నెమ్మదిగా ఒడ్డుకి చేరింది, భూమి మీదకి వచ్చేసింది.
అట్లాగా భూమి మీదకి వచ్చింది, నీళ్ళల్లోంచి ఆకు మీద ఎక్కింది కదా. ఏమైందంటే కథలో చీమ ఆకు మీదకి ఎక్కేసింది అన్నట్టు. ఇంతకుముందు పావురము చీమకు దగ్గరలో వేసింది కదా ఆకుని, ఆ ఆకు ఎక్కి మునిగిపోకుండా రక్షింపబడింది అన్నట్టు. ఆ తర్వాత నెమ్మదిగా ఆకు ఆ ప్రవాహానికి కొట్టుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు వచ్చేసింది. ఒడ్డుకు రాగానే చీమ గబుక్కున ఒడ్డు మీదకి గెంతేసేసి గబగబా పైకి ఎక్కేసింది. చూసారా, అట్లాగా చీమ నీళ్ళల్లో మునిగిపోకుండా రక్షించబడింది. ఆ తర్వాత చీమ ఏం చేసిందో తెలుసా, పావురానికి థ్యాంక్స్ చెప్పింది. నన్ను రక్షించావు చనిపోకుండా, లేకపోతే నేను దాంట్లో మునిగిపోయేదాన్ని, నీళ్ళల్లో మునిగిపోయేదాన్ని, నన్ను రక్షించావు, థ్యాంక్స్ అని పావురానికి చెప్పింది. ఆ తర్వాత మీకు ఇంకొక చిత్రపటం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఈయనెవరో పెద్దగా ఉన్నారు కదా, ఈయన ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఈయన ఏం చేస్తున్నాడు? విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తున్నాడు. ఇదేంటి? విల్లు. ఇక్కడ చూడండి, వెనకాల ఏమున్నాయి ఈయనకు? అన్ని బాణాలు ఈ అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. ఇంకా ఏం కనిపిస్తుంది ఈయనకు? అమ్మో, ఈయనను చూస్తుంటే ఎలా కనిపిస్తున్నాడు? వేటగాడిలాగా కనిపిస్తున్నాడు కదా. వేటాడుతాడు, పక్షులని జంతువులని వేటాడుతాడు. ఈయనని వేటగాడు అంటాం. ఇంకా ఏం కనిపిస్తున్నాయి చెప్పండి ఇక్కడ? ఇదిగో ఇక్కడ పావురము. ఇంతకుముందు మీరు చూసారు చూడండి, చీమను రక్షించింది ఆ పావురము. ఆ పావురం ఇక్కడ ఉంది, కనిపిస్తుందా? పావురాన్ని చూసి వేటగాడు ఏం చేశాడు? పావురాన్ని కొట్టి తీసుకెళ్ళాలని చెప్పేసి మెల్లగా చాటుగా ఉండి బాణం వేస్తున్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తున్నాడు. వేటగాళ్ళు ఏం చేస్తారు? పావురాలని జంతువులని ఈ బాణంతో కొట్టి వాటిని తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు. కొంతమంది తింటారు కూడా. సరే, ఇక్కడ వేటగాడు ఏం చేస్తున్నాడు? బాణం ఎక్కుపెట్టి పావురానికి గురి పెడుతున్నాడు కదా. ఇక్కడ చూడండి, ఈ కింద ఏం కనిపిస్తుంది? ఏమన్నా కనిపిస్తుందా మీకు? చీమ కనిపిస్తుంది కదా. వెరీ గుడ్, గుర్తుపెట్టారా? ఇంతకుముందు రక్షించారు చూడండి, అదే చీమ ఏమైందంటే ఈ వేటగాడు ఈ పావురాన్ని చూసి బాణం ఎక్కుపెట్టి కొట్టుదామని చూస్తున్నాడు. అప్పుడు ఈ చీమ చూసి అమ్మో, నా ఫ్రెండ్ పావురాన్ని ఈ వేటగాడు కొడుతున్నాడు, పాపం పావురం ఏమో చూస్తలేదు, అటువైపు చూస్తుంది కదా పావురము, ఇటువైపు వెనక్కి చూస్తలేదు, అటువైపు చూస్తుంది. పాపం పావురానికి తెలియదు ఈ వేటగాడు ఏదో చేస్తున్నట్టు అనేది చూసిందన్నట్టు. చీమ చూసి వెంటనే గబగబా వచ్చి ఏం చేసింది? కాలు దగ్గరకు వచ్చింది. మామూలుగా చీమలు ఏం చేస్తాయి పిల్లలు చెప్పండి? చీమలు ఏం చేస్తాయి? మీకు అందరికీ తెలుసు కదా. చీమలు ఏం చేస్తాయి? కుట్టుతాయి కదా. అదే పని చేసింది ఇక్కడ చీమ. ఇక్కడ చూడండి, ఇక్కడ కాళ్ళ దగ్గర చీమ ఏం చేసింది? కుట్టేసింది, గట్టిగా కుట్టింది. కుట్టేసరికల్లా బాణం ఎక్కడ పోయింది చూసారా? ఎక్కడ పోయింది? గురి తప్పి ఎక్కడికో పోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడేం కనిపిస్తుంది? పావురము ఆ అలికిడికి, ఆ శబ్దానికి ఎగిరిపోయింది. ఇక్కడేంటి? ఈయనేం చేస్తున్నాడు? అబ్బా అని గట్టిగా అరిచాడు ఆయన. చీమ కుట్టింది కదా. చీమ కుట్టేసరికల్లా వేటగాడికి బాగా నొప్పి లేసింది, మండిపోయింది అన్నట్టు. మంట అబ్బా అనేసేసి
వేటగాడు చేతితోటి ఆ కాలు దగ్గరికి, ఆ చీమ కుట్టిన దగ్గరికి చూసుకోవడానికి వంగిపోయాడు. వంగిపోయేసరికల్లా బాణం కాస్త గురి తప్పి ఎక్కడికో పోయింది బాణం. ఆ విధంగా పావురము రక్షింపబడింది. ఆ అలికిడికి పావురము ఎగిరిపోయింది. ఎగిరిపోయి ప్రాణాలు దక్కినాయి అన్నట్టు. సో వేటగాడు మళ్ళీ తిరిగి చూసేసరికి చీమ కాస్త కుట్టి దాక్కుంది అన్నట్టు. కుట్టింది, దాక్కుంది కనిపించకుండా. సో వేటగాడికి ఏముందో అక్కడ ఏమీ కనిపించలేదు. చీమ అటుపైపు పారిపోయింది, పావురము పారిపోయింది. తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకొని పావురము చీమకి థ్యాంక్స్ చెప్పింది. ఏమని చెప్పింది? థ్యాంక్ యూ చీమ, నీ వల్ల నేను రక్షింపబడ్డాను అని అన్నది. అంటే చీమ ఏమన్నది? నువ్వు నన్ను రక్షించావు కదా, మనమందరము ఫ్రెండ్స్ కదా, మనం ఒకరినొకరిని రక్షించుకోవాలి అని చెప్పి చీమ కూడా పావురంతో అన్నది. ఇది కథ పిల్లలు, చీమ పావురం కథ. మీరందరూ కూడా చీమ పావురం కథ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. చెప్తారు కదా? ఇప్పుడు ఎంత నేర్చుకున్నారో అదంతా చెప్పాలి. మళ్ళీ కూడా మనము చీమ పావురం కథ తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లోకి వెళ్దాము. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లో మనము కొన్ని పేజీలు చూసాము, మరికొన్ని పేజీలు ఇప్పుడు చూద్దాము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ కర్ణశ్రీ మీకు ఇది చూపిస్తారు, ఎలా చేయాలో చూద్దాం. మరి ఇప్పుడు ఎల్కేజీ పుస్తకంలోకి, అంటే 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి కేటాయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పుస్తకం ఇది. మనం ఇంతకుముందు నుంచి కూడా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు దాంట్లోని పేజ్ నెంబర్ 26 ఒక్కసారి చూద్దాం ఎలా చేయాలి అనేది. ఇక్కడ ఏటవాలు గీతలు గీయడం. ఇవాళ మనం నేర్చుకోబోయే అంశం ఏంటి? ఏటవాలు గీతలు గీయడం. ఇక్కడ కింద టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ తగు సూచనలు ఇచ్చారు. ఏమని అన్నారు? బిడ్డ చేత చుక్కలను కల్పించి ఏటవాలు గీతలు గీయించాలి, చిత్రంపై సంభాషణను జరిపించాలి. సరే, ఒక్కసారి చిత్రాన్ని చూద్దాం పిల్లలు. మీకు ఇక్కడ ఏమేం కనిపిస్తుంది? ఈ నీలి రంగు ఉంది కదా. మీరు నిన్న ఇంగ్లీష్లో నేర్చుకున్నప్పుడు మబ్బు గీశారు, చందమామని గీశారు కదా, అలాంటి మబ్బులు అన్నమాట, క్లౌడ్స్. రైట్, వాట్ ఆర్ దిస్? క్లౌడ్స్. ఏం కలర్ ఉన్నాయి? బ్లూ ఉన్నాయి. మరి క్లౌడ్స్ ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాయి? అరే ఏదో పడుతూ ఉన్నాయి, చూసానా? ఏంటిది? ఈ మేఘాల్లోంచి వర్షం జారి వాళ్తుంది, చినుకులు ఇలా చిటపటా రాలుతున్నాయి. ఇంతకుముందు వానపాట చూసాం కదా, అలా అన్నమాట, విన్నాము చూసాము. అలా చినుకులు జాలువారుతూ ఎక్కడ పడుతున్నాయి? ఇందాక సంభాషణలో తెలుసుకున్నాం కదా, చెరువులు, కుంటలు, అవన్నీ ఈ చిన్న పాండ్లో, ఈ కుంటలో నీళ్ళు పడుతున్నాయి అన్నమాట. మరి ఈ నీళ్ళల్లో ఎవరున్నారు? ఏమేమున్నాయి? 2 డక్స్, అంటే 2 బాతులు చక్కగా ఆడుకుంటూ ఉన్నాయి, స్విమ్మింగ్ చేస్తున్నాయి. చూసారా? పక్కన దీని చుట్టూతో బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళ మధ్యలో చక్కగా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇక్కడంతా బ్యూటిఫుల్గా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నాయి మనకి ఈ చిత్రంలో. సో చిత్రాన్ని చూసాము, తెలుసుకున్నాము. ఇది ఎందుకనంటే అబ్జర్వేషన్ అన్నమాట. మనకి ఏం చేస్తున్నామని తెలియడం కోసం చిత్రాన్ని ఒకసారి పఠనం చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా కూడా పిల్లలకి మనం డైరెక్ట్గా ఇచ్చేసి చేయించమనొచ్చు, కానీ ప్రతి అంశాన్ని మనం డైరెక్ట్గా నేర్చుకోకుండా ఉన్నట్టుగా ఒక్కసారి వేలుతోటి మనము ఇలా దిద్దించేస్తే పిల్లలకు ఒక దిశానిర్దేశం అవుతుంది. ఆ దిశని ఒక్కసారి చేసిన తర్వాత మైండ్లో అర్థమైన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా క్రేయాన్తో కానీ పెన్సిల్తో కానీ చేయడం సులభతరం అవుతుంది. అంటే అది సెకండ్ టైంకి రిపీట్ అయిపోయేసరికి రివిజన్ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చూడండి, మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో దాదాపుగా ఎప్పుడైనా ప్యాటర్న్స్ ఇచ్చినప్పుడు చుక్కలతోటి చూపిస్తారు మొదటగా, అంటే మనకి దిశానిర్దేశం. పైన చూడండి, ఇక్కడ చక్కగా ఒక చుక్క ఇచ్చారు, యారోస్ ఇచ్చారు, అంటే బాణం గుర్తులు ఇచ్చారు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. ఈ చుక్క నుంచి మొదలుపెట్టి ఈ బాణం గుర్తులను అనుసరించి ఈ వర్షపు చినుకుల్ని ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ పాండ్ మీదకి వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ డాట్ ఉంది. ఇప్పుడు నేను వేలుతోటి దిద్దుతాను. ఈ చుక్క దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా బిడ్డతోటి కిందికి కిందికి కిందికి. మరి ఈ గీత ఎలా ఉంది? నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా, ఎలా ఉంది? నిలువుగా లేదు, స్టాండింగ్ లైన్ లాగా ఇలా నుంచొని లేదు, స్లీపింగ్ లైన్ లాగా ఇలా బజ్జొని లేదు, ఇలా మధ్యస్థంగా ఇలా కాస్త వంగి ఉంది. అంటే దీన్ని ఏటవాలు గీత అంటాం. ఇంగ్లీష్లో స్లాంటింగ్ లైన్. చెప్పండి, స్లాంటింగ్ లైన్. ఇలా నుంచోకుండా కాస్త సైడ్కి ఎటన్నా ఒక పక్కకి వంగి ఉంటే అది కూడా మళ్ళీ నిలువుగా చక్కగా ఉండి
క్రాస్గా ఉంటే దాన్ని స్లాంటింగ్ లైన్ అంటాం, అదే ఏటవాలు గీత. చలో ఇప్పుడు చూడండి, ఈ డాట్ నుంచి ఇలా స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, కిందకు స్లాంటింగ్ లైన్, కిందకు స్లాంటింగ్ లైన్. అదే తెలుగులో అయితే ఏటవాలు గీత, కిందకు ఏటవాలు గీత, కిందకు ఏటవాలు గీత. ఇలా అనిపించేసరికి బిడ్డ ఏం చేస్తున్నాడు అనేది ఫస్ట్ తనకు అర్థమవుతుంది. ఏటవాలు గీత గీస్తున్నాము, కిందకు గీస్తున్నాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు క్రేయాన్ ఇచ్చి బిడ్డ చేత ఈ డాట్ నుంచి మొదలుపెట్టి యారోస్ దగ్గర నుంచి ఇలా స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, చూడండి చుక్క చుక్క కలుపుతూ. ఒకేసారి బిడ్డ ఇంత పొడుగు గీత గీయలేకపోవచ్చు, అప్పుడు ఆపినప్పుడు తిరిగి పర్లేదు ఆపొచ్చు, తిరిగి ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి మొదలు పెడుతూ స్లాంటింగ్ లైన్ అంటూ గీయించాలి. చూడండి ఎంత చక్కటి ఒక గీత ఏటవాలు గీత వచ్చిందో. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ది స్లాంటింగ్ లైన్, డౌన్ స్లాంటింగ్ లైన్, డౌన్ స్లాంటింగ్ లైన్. మూడవది కూడా అలాగే ఏటవాలు గీత, కిందకు ఏటవాలు గీత, కిందకు ఏటవాలు గీత, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, క్రిందకు ఏటవాలు గీత, ఏటవాలు గీత. చూడండి ఇందాక చూసిన చుక్కల దానికి ఇప్పుడు మనం చుక్కల్ని కలిపిన తర్వాత అచ్చు వర్షంలాగా లేదా పిల్లలు కదూ? అందంగా మబ్బు నుంచి వర్షం పడుతూ ఉంటే ఇక్కడ కుంటలో 2 బాతులు చుట్టూ రాళ్ల మధ్యన ఉన్న ఈ పాండులో బటర్ఫ్లైస్ తోటి చక్కగా కనిపిస్తూ ఆడుకుంటున్నాయి. సో ఇదన్నమాట. ఈ రకంగా మనం పిల్లలకి ఏటవాలు గీత గీయడం నేర్పిస్తాం. ఆ తర్వాత మరుసటి పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 28 చూస్తే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. సీతాకోక చిలుకకు దారి చూపించడం. పిల్లలు సీతాకోక చిలుక అంటే తెలుసా మీకు? ఐడియా ఉంది కదా? ఇంగ్లీష్లో బటర్ఫ్లై అంటాము, హిందీలో తిత్లీ అంటాము. చాలా అందంగా ఉంటుంది. సో ఈ బటర్ఫ్లైకి ఏది ఇష్టము, ఏం చేస్తుంది ఎప్పుడైనా బటర్ఫ్లై ఎప్పుడు పువ్వుల దగ్గరికి వెళ్ళేసి అందులోని మకరందాన్ని తీసుకుంటుంది అన్నమాట. మరి ఇక్కడ బటర్ఫ్లైకి అక్కడ పువ్వులు కనపడంగానే ఏమనిపిస్తుంది, మనకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడంగానే వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ ఈ బటర్ఫ్లైకి పూలు కనపడంగానే వెళ్ళిపోదాం అనిపించింది. అయితే ఇక్కడ టీచర్కి సూచన ఏమి ఇచ్చారంటే ముందుగా బిడ్డకు బొమ్మల్లో పరిచయం చేయాలి. మనం చేసాం కదా, ఇక్కడ బటర్ఫ్లై ఉంది, ఇక్కడ చక్కగా పూలు ఉన్నాయి పూల కుండిలో. సీతాకోక చిలుక పువ్వును చేరడానికి మార్గాన్ని వెతకమనాలి, తర్వాత వేలితో దారిని గీయమనాలి, ఆ తర్వాత చేరుకునే దారిని క్రేయాన్ లేదా పెన్సిల్ తోటి గీయమనాలి. ఓకే చిల్డ్రన్, చూడండి ఇక్కడ ఏముంది, సీతాకోక చిలుక. సీతాకోక చిలుక ఇక్కడి నుంచి పూల దగ్గరికి ఎలా వెళ్ళాలి? నాకు తెలుసు, మీరు ఇలా వెళ్ళిపోదామంటున్నారు కదా. నో, ఇక్కడ ఒక చిన్న కిటుకుంది. ఇదోండి ఇలా గుండ్రంగా మనకు ఒక సర్కిల్ ఉంది కదా. ఈ సర్కిల్లోంచి వెళ్దాం అనుకుంటే ఏమైంది, మధ్యలో ఎన్ని గోడ అన్నమాట. ఇలా గోడలోంచి వెళ్ళిపోవడానికి రాదు కదా. ప్రతి గోడలో ఒక గ్యాప్ ఉంది, ఖాళీ స్థలం ఉంది. ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉంటుందో ఆ ఖాళీ స్థలంలోంచే ఈ సీతాకోక చిలుకను మనం లోపలి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? ఇలా ఎగిరిపోదు. ఎక్కడెక్కడ గోడ మధ్యన ఖాళీ ఉందో ఆ ఖాళీ గుండానే మనం ఇప్పుడు సీతాకోక చిలుకను తీసుకెళ్ళాం. రైట్, లెట్స్ బిగిన్. అందుకని మనకి ఇక్కడ యారో ఇచ్చాడు, ఎక్కడి నుంచి మొదలయ్యాలి? ఇక్కడ గ్యాప్ ఉంది, ఖాళీ ఉంది కాబట్టి ఈ గోడ లోపల నుంచి ఇలా వెళ్దాం. ఇటు వెళ్దామా? ఓకే, ఓ పని చేద్దాం, ఫస్ట్ ఇటు వెళ్దాం, తర్వాత ఇటు వెళ్దాం. ఎలా వస్తుందో చూద్దాం. వేలుతో వెళ్దాము. ఇదో ఈ 2 గోడల్ని తాకొద్దు, మధ్యలోంచి వెళ్దాం. ఇక్కడ ఖాళీ వచ్చింది రోయ్. మరి ఖాళీ లోపలికి వెళ్ళాలి కదా, వెళ్దాం. వెళ్ళాక మరి ఇటు వెళ్దామా? సరే ఇటు వెళ్దాం. అంతా గోడలే ఉన్నాయి, ఖాళీ లేదు. ఖాళీ వచ్చేసింది. మరి ఇందులోంచి వెళ్ళిపోదాం. వచ్చేసింది, ఏ కదా, ఫ్లవర్స్కి వచ్చేసింది అన్నమాట. వెరీ గుడ్. ఈ రకంగా సరే ఇప్పుడు ఇలా వెళ్ళాం కదా, ఇప్పుడు ఇలా వెళ్తే ఎలా దారి వస్తుందో చూద్దాం. చూడండి, ఇందాక ఇటువైపు వెళ్ళాం కదా, ఇప్పుడు ఇలా వెళ్దాం. ఈ ఖాళీ, అమ్మో గోడ ఉంది, ఎక్కడ ఖాళీ లేదు, ఎక్కడ ఖాళీ దొరుకుద్దో చూద్దాం.
అంత గోడే వచ్చింది. ఖాళీ దొరికిందో. ఈ ఖాళీలోంచి ఇందాక ఇటు వెళ్ళాం కదా, ఇటు నుంచి వెళ్ళి చూద్దాం ఈ దారిలోంచి. ఇలా గోడ ఉంది, గోడ తగలొద్దు, మధ్యలోంచి వచ్చేద్దాం. ఎక్కడ దారి దారి దొరికింది, ఇలా వెళ్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు తెలిసిపోయింది కదా. నేను క్రేయాన్ తీసుకొని ఇప్పుడు సీతాకోకచిలుకకి దారిని క్రేయాన్తో చూపిస్తాను. చూడండి, మనం ఇలా వెళ్దాం. ఓకే, చూడండి, క్రేయాన్ తీసుకొని బిడ్డకి మీరు సహాయపడవచ్చు. దారిని బిడ్డనే చూపిమనాలి. ఇలా చూపిస్తూ ఇంకో చేతితోటి పట్టుకొని గోడ తగలకుండా ఇలా వెళ్తూ ఎక్కడొచ్చింది? ఖాళీ దొరికిందో. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తా గోడ తగలకుండా పిల్లలు ఇలా వెళ్తారు. సో వాళ్ళని గైడ్ చేస్తూ ఏంటంటే తగలొచ్చి తప్పులేదు, కానీ పిల్లలకి దారి వెతుక్కోవడం అనేది తగలకుండా వెళ్తేనే ఈజీగా కనుక్కోగలరు. వెళ్తున్నాం ఖాళీ వచ్చిందో. వెళ్ళాను ఫ్లవర్ దగ్గరికి వెళ్ళిపోయా. ఇంకో రకంగా చూపించాలి అని అంటే ఇంకో క్రేయాన్ తీసుకొని మనం ఇటు నుంచి వెళ్దాం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడి నుంచి వస్తున్నాను, గోడ తగలట్లేదు, ఖాళీ లేదు. ఇక్కడెక్కడ గోడ తగలొద్దు. ఇక్కడ వచ్చేసింది ఈ ఖాళీ. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేస్తున్నా. ఎక్కడుంది? ఖాళీ ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. ఈ రకంగా ఒక్కసారి బొమ్మను చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చేయించడం ద్వారా పిల్లలకి సమస్య పరిష్కారం, లాజికల్ థింకింగ్, తార్కికంగా ఆలోచించడం లాంటివి ఉంటాయి. కేవలం ఆర్ట్ అండ్ క్రాఫ్టే పిల్లోడు చేపట్టుకొని బరాబరా గీపిచ్చేయచ్చు, కానీ అది కాదు. ఒక్క బిడ్డకైనా మనం ఇలా చూపిస్తూ చేపిస్తే మిగతా పిల్లలు ఆటోమేటిక్గా థింక్ చేయడం నేర్పిస్తారు. మన యొక్క ప్రీ స్కూల్ యొక్క ముఖ్యోద్దేశం అదే. బిడ్డలో ఇండివిజువల్గా ఆలోచించగలగడాన్ని నేర్పిస్తే మిగతా అన్ని వాటంతటా వాళ్ళు నేర్చుకోవడానికి చాలా పొటెన్షియల్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. ఇలాంటి యాక్టివిటీస్ తల్లిదండ్రులు లాంటి ఈ పుస్తకమే ఉండాలని ఏమీ లేదు. మీరు పిల్లలకు ఒక పేపర్ మీద గీసి కూడా ఇవ్వచ్చు. ఇలాంటి సమస్య పరిష్కారానికి సంబంధించిన పజిల్స్ అనేటివి మీరు ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం గత 2 రోజుల నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్న దృష్టి లోపానికి సంబంధించిన అంశాలు వింటూ ఉన్నాము. మిగతా ఆ వీడియో కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము. సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరందరూ ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు, మీరు మిగతా కమ్యూనిటీకి తెలియజేయాల్సిన విషయాలు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి పాయింట్స్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేదా వైకల్యం ఉన్నటువంటి పిల్లలను ఒకసారి మనం చూసినట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతులు అనేది చాలా దయనీయంగా ఉంటాయి. నేను అనుకోవడం 80% వరకు వైకల్యం ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ పొజిషను చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటిది. మరి అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల ఎదుగుదల గురించి, కంటి దోషాల గురించి, పౌష్టికాహారం గురించి అవగాహన ఉండదు. మరి ఎవరిది అంటే అంగన్వాడీ సిబ్బందిగా మన మీద ప్రధాన బాధ్యత ఉంటుంది. నేను అనుకోవడం ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు కూడా చేయలేనటువంటి పనులను అంగన్వాడీ సిబ్బంది చేస్తూ ఉంటారు. ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎప్పుడు చేస్తాడు అంటే ఆయన ప్రైమరీ స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆయన సబ్జెక్టు సంబంధించినటువంటి క్లిష్టతను గుర్తెరిగి సహాయం చేస్తాడు. కానీ అంగన్వాడీ సిబ్బంది ఎట్లా చేస్తారు? కన్సీవ్ అయినప్పటి నుంచి నెక్స్ట్ పుట్టిన తర్వాత 6 సంవత్సరాల వరకు, అంటే దాదాపుగా 7 సంవత్సరాలు ఈ పిల్లల ఎదుగుదల గురించి, వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి సమాజంలో ఎక్కువగా సెన్సిటైజ్ చేయాల్సినటువంటి బాధ్యత, సెన్సిటైజ్ చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు కూడా ఒక అంగన్వాడీ టీచర్స్తో మాట్లాడాను. వాళ్ళు చేసే సర్వీసెస్ దాదాపుగా నిజంగా నేను ఈరోజు చెప్పాల్సిన దాంట్లో ఒక 30% కనిపించినాయి. అవి మాట్లాడిన దాంట్లో మేము ఆల్రెడీ ఈ CWSN పిల్లలకు చేసే సర్వీస్ చేస్తున్నాం, హోమ్ బేస్డ్ సర్వీస్ చేస్తున్నాం, నెలకు 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీసెస్ ఇస్తున్నాం, పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్ళు అయితే మా సెంటర్కే వస్తున్నారు. ఇవన్నీ విషయాలు తెలియజేశారు. సో కాబట్టి దీంతో పాటుగా ఇంకా భవిష్యత్తులో మనకు ఎక్కువ మంది దృష్టిలోపానికి గురి కాకుండా ఉండడానికి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూడండి, శాస్త్ర సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాం మనం.
మనం గగనతలంలో కూడా విహరించగలుగుతున్నాం. కానీ వైకల్యాల నివారణకు వస్తే మనం చేయాల్సింది చాలా ఉంది. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది వైకల్యానికి గురవుతూ ఉన్నారు. మరి తగ్గుతుందా పర్సెంటేజ్ అంటే కూడా తగ్గడం లేదు. పుట్టుకతో వైకల్యం తగ్గుతుంది, కానీ పుట్టిన తర్వాత వైకల్యాలు పెరుగుతూ ఉన్నాయి. దానికి కారణం అవేర్నెస్ లేకపోవడం. మనకు తెలుసు, కార్నియా డొనేట్ చేస్తే కొన్ని లక్షల మందికి చూపు వస్తుంది. మనం చనిపోయిన తర్వాత ఆ కార్నియా దేనికి పనికిరాదు. చనిపోయిన 6 గంటల లోపు దాన్ని డొనేట్ చేయగలిగితే, ఒకరు డొనేట్ చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది. కానీ ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం. సో గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్రాస్ రూట్ లెవెల్లోకి ఈ కార్యక్రమాలు తీసుకువెళ్ళినట్లయితే తప్పనిసరిగా చాలామందికి చూపు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకు చూడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే అంగన్వాడీ టీచర్స్తో పాటు, తల్లిదండ్రులతో పాటు ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వైద్య సిబ్బంది, అలాగే సమాజంలో కొద్దో గొప్ప అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వీళ్ళను అసెస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫంక్షనల్ అసెస్మెంట్ అంటారు. ఫంక్షనల్ అసెస్మెంట్ చేయడానికి పిల్లల యొక్క అబ్జర్వేషన్, వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల తెలుస్తాయి మనకు. ఒక పిల్లవాడు చాలాసార్లు తట్టుకొని కింద పడుతున్నాడు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది? అతనికి దృష్టి సరిగ్గా లేదు. ఇది చూడడానికి మనం వైద్య వృత్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక సాధారణ వ్యక్తిగా ఒక పిల్లవాడు ఎందుకు పలుసార్లు కింద పడుతున్నాడు అని ఒకసారి గమనిస్తే వాడికి దృష్టి లోపం ఉన్నట్లుగా మనం భావిస్తాం. కాబట్టి ఈ ఫంక్షనల్ అసెస్మెంట్స్ అనేవి ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఈ సమాజంతో ఎక్కువ లింక్ ఉన్నటువంటి వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ కాబట్టి వీరి యొక్క బాధ్యత ఉంటుంది. అలాగే వీరితో పాటుగా పెద్దలు, మన సర్పంచ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, లేదా ఈ నర్సింగ్ స్టాఫ్స్ కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. సో వీళ్ళ సహాయం తీసుకొని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ 3 సంవత్సరాల లోపు పిల్లలను చూడడంలో కానీ, వస్తువులను గుర్తించడంలో కానీ, వస్తువులను పట్టుకోవడంలో సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబాన్ని అంగన్వాడీ సెంటర్కు వీలైతే పిలిపించడం, లేదా మనమే అక్కడికి వెళ్ళి వాళ్ళని మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం అసెస్ చేస్తామంటే కొన్ని కంటి దోషాలు వారసత్వంగా వస్తాయి. ఉదాహరణకు రేచీకటి అంటాం మనం. రేచీకటి మన తాతనో ముత్తాతకో ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఈ ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని కూడా ఈ పిల్లలకు దోషాలు ఉన్నాయేమని సస్పెక్ట్ చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్లో భాగంగా మనం వైద్యులను సంప్రదిస్తే వాళ్ళకు పెరగకుండా అదే లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంది. దృష్టి పెరగకుండా అంతే ఉంటుంది. కాబట్టి మనం చాలా సేవ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. అలాగే మనం ఎలా వీళ్ళకు సర్వీస్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలంటే వీళ్ళ యొక్క వయస్సు, వాళ్ళ యొక్క ఎబిలిటీ, ఈ రెండింటిని కూడా గుర్తించుకోవాలి మనం. అంటే దృష్టిలోపం గల పిల్లలను సత్వర గుర్తింపులో భాగంగా వాళ్ళ యొక్క వయస్సుల వారీగా లేదా వాళ్ళ యొక్క దృష్టి తీవ్రత ఆధారంగా చేసుకొని విద్యా కార్యక్రమాలను అంగన్వాడీ సెంటర్లో నిర్వహించాలి. ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళ కోసం కరికులం, ప్రిస్క్రైబ్డ్ కరికులాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. అదే కరికులాన్ని చిన్న చిన్న అనుసంధానం లేదా మాడిఫికేషన్ చేసి ఈ దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళకు కూడా బోధించవచ్చు. మనం ఈ అక్షరాల సైజును చిన్నవిగా ఉన్న వాటిని పెద్దవిగా చేసి ఈ పిల్లలకు చూపించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు విద్యావంతులు అవుతారు. అంతేకాకుండా చూపున్నటువంటి పిల్లలతో వీళ్ళను కలవనీయాలి మనం. సో ఈ పిల్లలు ఎదగడానికి సమవయస్కుల యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి చూపున్నటువంటి పిల్లలతో కలిసే విధంగా హోమ్ బేస్డే కాకుండా మన అంగన్వాడీ సెంటర్కు తీసుకొచ్చే విధంగా వాళ్ళను పేరెంట్స్ని మోటివేట్ చేయడం వల్ల వాళ్ళలో మొబిలిటీ పెరుగుతుంది. వాళ్ళు సోషలైజ్ అవుతారు. అంటే సంఘం గురించి కొద్దో గొప్ప అవగాహన వస్తుంది. తల్లిదండ్రులతో కొంత డిటాచ్మెంట్ అంటాం. అంటే ఓవర్ అటాచ్మెంట్ అనేది చాలా ప్రమాదం. చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఓవర్ ప్రొటెక్షన్.
వైకల్యం ఉంది కదా అనేసి అన్ని పనులు తల్లో తండ్రో నిర్వహిస్తుంటారు. అది చాలా ప్రమాదం. వైకల్యం ప్రమాదమే కాదు, వైకల్యం ఒక ఇబ్బందే కాదు, కానీ ఓవర్ ప్రొటెక్షన్ అనేది వైకల్యానికన్నా మించింది. వైకల్యానికన్నా ఎక్కువ బాధించేటటువంటిది ఓవర్ ప్రొటెక్షన్. కాబట్టి తల్లిదండ్రులకు మనం తెలియచేయాలి, పిల్లలను ఓవర్ ప్రొటెక్ట్ చేయకూడదు, వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయాలి. ఒకసారి చిన్న దెబ్బ తగిలితే ఆ పెయిన్ వాళ్ళకు తెలిస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయరు. నేను అధ్యాపకునిగా చాలా సందర్భాల్లో ఒక ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, ఆ ఎర్లీ ఇంటర్వెన్షన్లో భాగంగా ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు నేను ఈజీగా అర్థమవుతాడు చెప్పేవాళ్ళు. ఆ పెయిన్ అనేది వాళ్ళకు తెలియాలి అన్నప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న దండనలు కూడా అవసరమే. దండన అనేది నిర్మూలించారు, మనకు ఎవరు చేయట్లేదు, కానీ వాళ్ళల్లో మార్పులు తీసుకురావడానికి వాళ్ళు ఇన్స్టంట్ లేదా చూసి నేర్చుకునేటటువంటి పరిజ్ఞానం అందులోకి తక్కువ. ఎందుకంటే వాళ్ళకు విజన్ లేదు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి విద్యాభ్యాసం ఉండాలి అంటే మీడియేటర్ లెర్నింగ్ అంటారు. అంటే ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి అంగన్వాడీ టీచర్ అయి ఉండొచ్చు, ప్రత్యేక ఉపాధ్యాయుడు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ మీడియేటర్ లెర్నింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఒకసారి ఆ పెయిన్ ఎలా ఉంటుంది, ఎందువల్ల నాకు ఆ పెయిన్ వచ్చింది అనేది వాళ్ళకి తెలియచేయాలి. చూడండి, సాధారణంగా మనం చూపున్న పిల్లలు ఒక తప్పు చేసినప్పుడు మన చేయి పైకి లేపితే వాళ్ళు అదురుకుంటారు. ఎందుకు అంటే కంటి ద్వారా చూస్తున్నారు కాబట్టి ఫాదర్ కొడతాడేమో అని. మరి దృష్టిలోపం ఉన్న పిల్లలు అలా భయపడే అవకాశం ఉందంటే లేదు. కాబట్టి వాళ్ళు మార్పు తీసుకురావడానికి కొన్ని యాక్టివిటీస్ వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను వింటున్నారు కదా, దృష్టిలోపం ఉన్న పిల్లల కోసం ఏం చేయాలి అనే విషయాలు చెప్తూ ఉన్నారు. మరికొన్ని విషయాలు మళ్ళీ మనము సోమవారం నుండి విందాము. ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.